వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఒక స్పెషల్ టాపిక్కు స్వాగతం. టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024. ఈ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ ఏమని మనకు చెప్తుందంటే, ఒక సంవత్సరంలో ఒక కంట్రీ టూరిజం పరంగా ఎంత మేరకు ఇంప్రూవ్ అయింది, ఎంతమంది విజిటర్స్ని, ఎంతమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేయగలిగింది, ఆ అట్రాక్ట్ చేసిన టూరిస్టులు వేరే రాష్ట్రం ద్వారా లేదా వేరే దేశం ద్వారా సో ఎంత మేరకు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు, సో వాళ్ళు రావడం వల్ల ఆ కంట్రీ ఎకానమీ ఎంత శాతం పెరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉంటాయి. అండ్ ఇందులో ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసిన ఇండెక్స్లో మన భారతదేశం 39వ స్థానానికి చేరుకుంది. సో ఇదొక అచీవ్మెంట్గానే చెప్తున్నారు. సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 54th. లాస్ట్ టైం 2021లో రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ని. అప్పుడు 54వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 39వ స్థానానికి చేరుకుంది. సో ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. అయితే మనకు కోవిడ్ పరంగా చాలా చాలా ఛాలెంజెస్ అనేవి ఇండియా ఫేస్ చేసింది. సో ఎంటైర్ వరల్డ్ ఫేస్ చేసింది. బట్ చాలా కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అనేది ఒక కాంపిటేటివ్నెస్ పరంగా చాలా చాలా ఒక అడుగు ముందుకేసింది. సో డిస్పైట్ ఛాలెంజెస్ పోజ్డ్ బై పాండమిక్, ఇండియా షోడ్ రెసిలియన్స్ అండ్ కాంపిటేటివ్నెస్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్స్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ. సో ఆ సెగ్మెంట్ ఇంప్రూవ్ కావడానికి ఇండియా కొన్ని నూతన ఆలోచనలు చేసి సో ఈ కాంపిటేటివ్నెస్లో నిలదొక్కుకోవడానికి, అంటే మన ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సో చాలా కష్టపడింది అని చెప్పి ఇక్కడ మూడో పాయింట్గా చెప్తున్నారు. అయితే మేజర్ స్ట్రెంగ్స్, ఇండియా ఈ ర్యాంక్ని 54 నుంచి 39కి వెళ్ళడానికి ఎక్కువగా దోహదం చేసిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్తున్నారు. ముఖ్యంగా హై ప్రైస్ కాంపిటేటివ్నెస్లో 18th ప్లేస్ వచ్చింది. కాంపిటేటివ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో 26వ స్థానంకి ఇండియా సొంతం చేసుకుంది. గ్రౌండ్ అండ్ పోర్ట్ విషయంలో 25వ స్థానము. న్యాచురల్ రిసోర్సెస్లో 6th ప్లేసు. కల్చరల్లో 9th ప్లేసు. నాన్ లీజర్ అనే సెగ్మెంట్లో 9th ప్లేస్. సో ముఖ్యంగా ఈ 6 సెగ్మెంట్స్ ఇండియా ర్యాంకు ముందుకెళ్ళడానికి చాలా వరకు ఉపయోగపడ్డాయి. తర్వాత సస్టైనబిలిటీ అండ్ రికవరీ, మనకు 2019లో నేను ఇందాక చెప్పడం జరిగింది. సో 2021లో 54వ స్థానము. 2019లో కూడా కొంత ఇండియా ర్యాంకు ఇంకా బలహీనంగా ఉండింది. అయితే అప్పటి నుంచి సస్టైనబిలిటీని నమ్ముకుంటూ ట్రావెల్ అండ్ టూరిజం డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తూ ఇండియా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక్కడ సస్టైనబిలిటీ అంటే ఏంటంటే ప్రజెంట్ అవసరాలను చూసుకుంటూ ఫ్యూచర్ అవసరాలకు ఇబ్బంది లేకుండా మనము జాగ్రత్త పడ్డం, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రజెంట్కి ఇబ్బంది ఉండకూడదు, అలాగని ఫ్యూచర్కి ఇబ్బంది ఉండకూడదు. సో ప్రజెంట్ అవసరాలను మనం చూసుకుంటూ ఫ్యూచర్కు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇన్ ద సేమ్ వే టూరిస్ట్ని అట్రాక్ట్ చేయాలి అని సో ప్రజెంట్ ఇబ్బంది పడుతూ అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ డిమాండ్ ఎంతైతే ఉంటుందో ఆ డిమాండ్ని వాళ్ళు ఆ డిమాండ్ కోసం వాళ్ళు ముందుకెళ్తూ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ కూడా ఒక డెవలప్మెంట్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా చాలా గుడ్ థింగ్. సో ఆ విషయంలో ఇండియా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అనేది ఇచ్చింది. కంపేర్ టు 2019 కానీ 2021 కానీ వాటితో కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ ద మచ్ మోర్ స్ట్రాంగర్ పొజిషన్ వెన్ కంపేర్ టు ద రిమైనింగ్ ఇయర్స్. ఇక్కడ టీటీడీఐ స్కోర్ అని ఉంది. టీటీడీఐ స్కోర్ అంటే వెయిట్ టీటీడీఐ స్కోర్ ఉంది. సో ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. సో ఈ స్కోర్ కంపేర్ చేసుకుంటే 2019లో ఇట్ ఈస్ లోయర్ దాన్ 2.1% లోయర్ దాన్గా ఉంది. సో రిఫ్లెక్టింగ్ ద మిక్స్డ్ నేచర్ ఆఫ్ సెక్టర్స్ రికవరీ గ్లోబలీ, హై ఇన్కమ్ ఎకనమీస్ ఇన్ యూరోప్ అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్ lead the index, but India stands out as a top performer among the lower middle income nations in South Asia. South Asiaలో భాగంగా మరియు సౌత్ ఏషియాలో అండ్ తర్వాత లోయర్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్లో ఇండియా చాలా నంబర్ 1 పర్ఫార్మర్గా ఉంది.
తర్వాత యూరోప్లో హై ఇన్కమ్ కంట్రీస్ ఎకానమిక్స్ ఏవైతే ఉంటాయో తర్వాత వాళ్ళు మరియు ఏషియా పసిఫిక్ రీజియన్ వాళ్ళు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో #1 పొజిషన్ని వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. అయితే ఇండియా ర్యాంక్ మాత్రం 2019 లెవెల్తో పోల్చుకుంటే 2.1% లోయర్గా ప్రెసెంట్ స్కోర్ అనేది ఉంది. ఇక మనకు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో విత్ ద ఇన్ కొలాబరేషన్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ సర్రే అండ్ ఈ రిపోర్ట్ ఇలా ఉంటుంది. నియర్లీ 97 పేజెస్ దాకా ఈ రిపోర్ట్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ నియర్లీ 119 అనమాట 119 కంట్రీస్ని వాళ్ళు స్టడీ చేశారు. ఇందులో ఇండియా ఇట్ ఈస్ ఇన్ ద 39th స్పాట్. సో దాదాపు 10 స్థానాలని మెరుగుపరుచుకొని 39లోకి అడుగుపెట్టింది ఇండియా. సో ఫస్ట్ ప్లేస్ యుఎస్ అనమాట, సెకండ్ ప్లేస్ స్పెయిన్, థర్డ్ ప్లేస్ ఇస్ జపాన్, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా. ఫస్ట్ 5. లాస్ట్ 5 మాలి, సియర్రా లియోన్, కెమెరూన్, అంగోలా అండ్ మలావి. సో ఇవి మనకు లాస్ట్ 5 అండ్ ఫస్ట్ 5. సో ఇవి మనకు ఈ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ. జై హింద్.